స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే క్విజ్ క్వశ్చన్స్లో ఇవాళ 417 వీడియోలో ఉన్నాం. మనము చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవాళ ప్రీవియస్లో మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో అడిగినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవాళ డిస్కస్ చేయబోతున్నాం. మరి దీని ద్వారా మనకు ఏమర్థం అవుతుందంటే క్వశ్చన్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎలా వస్తున్నాయి వివిధ సబ్జెక్ట్ నుండి అనే విషయం అయితే అర్థమవుతుంది. సో దానికోసం అయితే ఈ వీడియో మీకు అందిస్తున్నాను. మరి ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. ఇంకా ఈరోజు క్వశ్చన్ నెంబర్ 1 చూద్దాం. విచ్ క్రాప్ ఈజ్ మోస్ట్ సూటబుల్ ఫర్ బ్లాక్ సాయిల్? ఈ క్రింది వానిలో ఏ పంట నల్లరేగడి నేలలకు చాలా సరిపోతుంది అనేది ఇక్కడ క్వశ్చన్ అండి. మనకి దీనికి ఆన్సర్ వచ్చేసి కాటన్. ఎందుకంటే పత్తి అనేది మనకి నల్లరేగడి నేలలకు పండేటటువంటి ఒక ముఖ్యమైనటువంటి పంట. బ్లాక్ సాయిల్ దీనికి సూటబుల్ అన్నట్టు ఈ కాటన్కి. గుర్తుంచుకోండి, వీటిని చెర్నోజియం సాయిల్స్ అని కూడా అంటారు. నల్లరేగడి నేలలను తమను తాము దున్నుకునే నేలలు అని కూడా అంటారు. ఎందుకంటే ఇవి గుల్లగా ఉండడం ఇలాంటి పరిస్థితుల వల్ల కాటన్కి అయితే ఇవి చాలా అనుకూలంగా ఉంటాయి. Question number 2. When was the first amendment bill brought to the Indian Constitution? భారత రాజ్యాంగానికి మొట్టమొదటి సవరణ ఎప్పుడు జరిగింది అనేది ప్రశ్న అండి. ఇది మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ CGL అంటే కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్ 2022లో అడిగిన ప్రశ్న. దీనికి ఆన్సర్ వచ్చేసి 1951లో మన ఇండియన్ కాన్స్టిట్యూషన్కి మొట్టమొదటిసారిగా సవరణ జరిగింది. ఇప్పటి వరకు దాదాపు 100కు పైగా మనం భారత రాజ్యాంగాన్ని సవరించినాం. ఆర్టికల్ 368 ప్రకారము భారత రాజ్యాంగాన్ని సవరిస్తారు. ఇది కూడా గుర్తుంచుకోండి. ఏ ఆర్టికల్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అంటే మనకి ఆర్టికల్ 368 1951లో తొలి సవరణ. క్వశ్చన్ నెంబర్ 3. తపోవన్ అండ్ విష్ణుగర్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఈ రెండు విద్యుత్ కేంద్రాలు మనకు జల విద్యుత్ కేంద్రాలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి అనే ప్రశ్న అడిగాడు. ఈ రెండు కూడా మనకు ఉత్తరాఖండ్లో ఉన్నాయండి. ఇది 2021 SSC ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 4. ఇన్ విచ్ ఇయర్ డిడ్ జహంగీర్ డై? జహంగీర్ ఒక మొఘల్ చక్రవర్తి అండి. మీకు పెయింటింగ్ అనేసరికి జహంగీర్ గుర్తుకొస్తాడు మొఘల్ చక్రవర్తులలో. మరి ఏ సంవత్సరం మొఘల్ చక్రవర్తి చనిపోయాడు, జహంగీర్ చనిపోయాడు అని క్వశ్చన్ అండి. 1627లో చనిపోయాడు జహంగీర్. జహంగీర్ తర్వాత షాజహాన్ పవర్లోకి రావడం అనేది జరుగుతుంది. జహంగీర్ యొక్క తండ్రి పేరు అక్బర్ అండి, గుర్తుంచుకోండి. ఇది 2020లో అడిగినటువంటి క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 5. వెన్ డిడ్ మైకెల్ ఫారడే డిస్కవర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్, ద ప్రిన్సిపల్ బిహైండ్ ద ఎలక్ట్రిక్ ట్రాన్స్ఫార్మర్ అండ్ జనరేటర్? మైకెల్ ఫారడే మనకు ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ఎప్పుడు కనుక్కున్నాడు అనేది ప్రశ్న అండి. 1831లో కనుక్కున్నాడు. ఇది జనరల్ సైన్స్ నుంచి అడిగినటువంటి క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 6. వేర్ వర్ ద ఫస్ట్ ఏషియన్ గేమ్స్ హెల్డ్ ఇన్ ఇండియా? ఆసియా క్రీడలు భారతదేశంలో ఎక్కడ జరిగాయి? ఫస్ట్ న్యూఢిల్లీలో జరిగాయండి. సో ఇది కూడా మనకు ప్రీవియస్ టాప్ సెలక్షన్ కమిషన్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 7. విచ్ ఆర్ ద 2 వెట్టెస్ట్ ప్లేసెస్ ఆన్ ఎర్త్ దట్ రిసీవ్ మోర్ దెన్ 1080 సెంటీమీటర్స్ ఆఫ్ రెయిన్ఫాల్ ఇన్ ఏ ఇయర్? భారతదేశంలో అత్యధికంగా వర్షపాతాన్ని తీసుకునేటటువంటి ప్రాంతాలు ఏవి? చెరపుంజి అండ్ మాసిన్ రామ్ అండి. మాసిన్ రామ్ అయితే హైయెస్ట్ ఉంటుంది మీకు రెయిన్ఫాల్. సో గుర్తుంచుకోండి, రెండు ప్లేసెస్ కూడా చాలా చాలా తేమ అంటే వర్షపాతాన్ని రిసీవ్ చేసుకునేటటువంటి ప్లేసెస్గా మనం చూడాలి. ఇండియాలో ఉన్నాయి రెండు కూడా, చెరపుంజి అండ్ మాసిన్ రామ్. క్వశ్చన్ నెంబర్ 8. విచ్ ఆర్టికల్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డీల్స్ విత్ ద యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్? మనకు యూపీఎస్సీ ఉంది కదా, యూపీఎస్సీ గురించి భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాయి అంటాడు. ఆర్టికల్ 315 నుండి 323 వరకు మనకి ఈ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురించి మనకు వివరిస్తాయి. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 1950లో ఏర్పడింది. అంతకుముందు బ్రిటిషర్స్ కాలంలోనే ఇది మనకు లీ కమిషన్ సిఫార్సుల మేరకు ఏర్పాటు చేయడం అనేది జరిగింది. 1950లో మనకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్వాతంత్రం తర్వాత ఈ పేరుతో మనం పిలుస్తున్నాం. క్వశ్చన్ నెంబర్ 9. విచ్ సెక్టర్ ఆఫ్ ద ఎకానమీ డస్ ద గ్రీన్ రివల్యూషన్ బిలాంగ్స్ టు? గ్రీన్ రివల్యూషన్ అనేది ఏ రంగానికి సంబంధించింది? హరిత విప్లవం అనే క్వశ్చన్ అడుగుతున్నాడు ఇక్కడ. ఇది అగ్రికల్చర్ డెవలప్మెంట్కి సంబంధించింది. దీన్నే మనం హరిత విప్లవం అంటాం. భారతదేశంలో పంటల దిగుబడి పెంచడానికి అత్యాధునిక సాగు పద్ధతులు అవలంబించే విధానమే హరిత విప్లవం లేదా గ్రీన్ రివల్యూషన్ అండి. మీకు 1966 ఆ ప్రాంతంలో భారతదేశంలో ఈ ప్రాసెస్ అయితే తీసుకొచ్చారు. ఎందుకంటే ఆహార ధాన్యాల దిగుబడి పెంచాల్సిన అవసరాన్ని గుర్తించిన ప్రభుత్వము రసాయనిక ఎరువుల పెంపకము, నీటిపారుదల సౌకర్యాలు కల్పించడం ఇలాంటి అయితే రైతులకు అందించడం అనేది జరిగింది. లాస్ట్ క్వశ్చన్. వాట్ వాజ్ ద మేజర్ ఎకనామిక్ ఛాలెంజ్ అడ్రస్డ్ ఇన్ ద థర్డ్ 5-year ప్లాన్? 3వ పంచవర్ష ప్రణాళిక కాలంలో మనం ఎదుర్కొన్న సంక్షోభం ఏంటి? ఎందుకంటే ఇది మనకి చాలా డిస్టర్బెన్స్ అయిందండి ఈ ప్లాన్ అనేది. ఆ తర్వాత మీకు చూడండి వార్షిక ప్రణాళికలు
ఇంప్లిమెంట్ చేశారు 66 నుండి 69 వరకు. సో ఆ టైంలో 1961-66 మధ్య మనం యుద్ధంలో ఉన్నాం, పాకిస్తాన్తో యుద్ధంలో ఉన్నాం. 1965లో వార్ టైమ్ ఎక్స్పెండిచర్ అండ్ రిసోర్సెస్ అలొకేషన్ చేయాల్సి వచ్చింది. కాబట్టి మనకు ప్రాబ్లం అనేది ఏర్పడ్డది ఈ 5 ఇయర్ ప్లాన్లో, థర్డ్ 5 ఇయర్ ప్లాన్లో. సో ఇవి ఈరోజు మనం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అడిగినటువంటి కొన్ని ప్రీవియస్ క్వశ్చన్స్. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి క్వశ్చన్స్ మీకు కంటిన్యూగా అందిస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.